నమస్తే అందరికీ కార్మికులకు రాయకిన్నకు అందరూ నమస్కారం. ఒక్కటన్నా నేను మళ్ళా మీకు ఎందుకు వచ్చినంత ముందుకు ఈ రాజకీయ నాయకులు కానీ చిన్న చిన్న నాయకులు కానీ పెద్ద నాయకులు కానీ మనం ఓట్లెచ్చేదాకా ఓతీరు ఉంటారు, ఓట్లేసాక ఓతీరు ఉంటారు. సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ఎంబోలు కానీ ప్రతి నాయకులు ఎమ్మెల్యేలు కాడికి ఎంపీ కాడికి ఏమవుతుంది అంటే మధ్యాహ్నం ఓటేసేదాకా ఓడప్ప ఓటెప్పులకి దాడమన్నట్టు మనం పోతే విలువ లేదు, ఓటేసినాక మనం పోతే విలువ లేదు. సంతులు పట్టుకుని పోయేవానికి వాడిని కూర్చులు ఇస్తారు, కూర్చుని పెడతారు, పదవులు ఇస్తారు. రెక్కల కట్టం చేసి మనం ప్రజల కోసం తిరిగి ఇంటింటికి తిరిగి ఓటేసి కార్యకర్తలు ఉంటాం కదా, వానికి విలువ ఉండదు. ఎవడైతే దొంగసారి వెనక్కి రాస్తాడో, పార్టీ మారుతాడో, సంతోషం రాస్తాడో వాడికి విలువ, వాళ్ళకి హోదా ఉంటుంది. అలా వాడు చెప్పిందే వాదం, మనం చెప్పింది వాదం ఉండదు. మరి న్యాయమే పక్కన ఉన్నది, అన్యాయమే పక్కన చూసులేదు. ఎవరైతే మన కార్యకర్తలు పెద్ద పెద్ద కార్యకర్తలు ఉంటారో మరి రాగులు వాళ్ళకి సంబంధించిన పెద్ద పెద్దలు వాళ్ళది వేదం. వాళ్ళు అక్కడ డబ్బులు తీసుకొని వేరే డబ్బులు తీసుకొని వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళని నమ్ముతారు. కానీ మనం కార్యకర్తను పనిచేసిన మనం వాస్తవం మాట్లాడితే మన డబ్బులు ఇవ్వం కదా. సార్ మన డబ్బులు అడగడు, డబ్బులు ఇవ్వము. ఏమవుతుందంటే అక్కడ మనం గెలుతలేము, న్యాయం ఓడిపోతుంది, అన్యాయం గెలుతుంది. అంటే నాకు అయిందని కాదు, మందికి అయిందని కాదు, ఇది జరుగుతుంది. చిన్ని తరగతి వాళ్ళకు ఎప్పుడు న్యాయం జరుగుతలేదు. మనం మెట్టు కట్టుకుంటూ వస్తే ఆడు డబ్బు కట్టుకుని వచ్చి ఆడు మెట్టు కట్టుకుంటూ మనం మెట్టు కూలిపోతుంది. మనం మెట్టు కట్టుడు ఎందుకు, తయారు చేసి పబ్లిక్ తయారు చేసి నీకు అప్పచెప్పి మనం అలాగే వెళ్ళిపోవాలి పార్టీలకి. అంటే మనం కూలిపోతున్నాం. మనం చేసిన తయారు చేసిన మంది పట్టులో ఉంటారు, మనం దిగజారిపోతాం. అంటే దీని అర్థమైంది లాస్ట్ కత్తే మెట్లు కట్టుకున్నోడు తయారు చేసుకున్నోడు జీరో, దొంగసాటు వచ్చినోడు హీరో. ఇది కరెక్టేనా? ప్రజలకు, నాయకులకు, ఎంపీటీలు కానీ ఎంపీలు కానీ సర్పంచులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇది న్యాయమేనా? ఇక మా రోజులు రావా, గరీబీ రోజులు రావా? అది న్యాయం జరగదు. పరిస్థితి ఏంది? ప్రజలందరూ ఆలోచించాలి. నేను మాట్లాడింది నిజమా అబద్ధమా అందరూ ఆలోచించి నా ఈడియోను ఆదరిస్తుందని కోరుతున్నాను. ఇట్లు కోమరయ్య. థ్యాంక్ యూ అన్న అందరికీ.